ఇరాన్ ఎదురుదాడి, ట్రంప్ బెదిరింపులు, ఆయుధాల ముప్పు. చాలా అండి. అంటే ఇరాన్ మీద ఇంక ఇరాన్కు ట్రంప్ ఒక ఇది నిన్న విడుదల చేశాడు. మొన్న ఏమన్నాడంటే ఇరాన్ చర్చలకు సిద్ధమంటుంది, కాబట్టి చర్చలు జరుపుతాము, చర్చలు జరిపి పరిష్కరించుకుంటాము అన్నది. దేని మీద చర్చలు అంటే ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుంది, అలాగే క్షిపణుల పరీక్షలు చేస్తుంది, వీటిని ఆపేయాలి, వీటి మీద మాతో చర్చలు జరపాలి అని ఆయన అంటున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే మీరు మా మెడ మీద ఖర్చు పెట్టి చర్చలు జరపమంటే మేము జరపము, ఇంతకుముందు కూడా మీరు దాడి చేశారు, మేము మళ్ళీ ఇజ్రాయెల్ను మళ్ళీ తిరిగి కొట్టాము, ఇప్పుడు మా మెడ మీద ఖర్చు పెట్టి అలాగే మీరు అబ్రహాం లింకన్ అనే ఆ సైనిక ఇది పెద్ద నౌక, యుద్ధ నౌక, అంటే చాలా నౌకలు కూడా ఉంటాయి దాంట్లో ఆయుధాలు, దీన్ని ఎస్ఎస్ అబ్రహాం లింకన్ అది అక్కడ పెట్టి నిన్న ట్రంప్ ఇంకోటి కూడా అన్నాడు, చర్చలు కనుక రాకపోతే మేము ఇంకొక 10 యుద్ధ నౌకలు పంపిస్తాం అన్నారు. మీరు మమ్మల్ని బెదిరించే ధోరణిలో ఇదంతా అంటే మేము దానికి ఏం సిద్ధపడము, మేము దానికి సిద్ధం కాము, మీరు గౌరవప్రదంగా పరస్పర గౌరవంతో చర్చలు అంటే మేము దానికి చర్చలకు సిద్ధం, కానీ మీరు యుద్ధము ఒకవైపు చేసుకుంటే కుదరదు అన్నారు వాళ్ళు. అన్న తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళు మొదట సిద్ధం అన్నారు కానీ ఇప్పుడు వెనక్కి పోతున్నారు, చూస్తాను నేను, కుదరకపోతే నేను పంపించేస్తాను అన్నారు. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్లో వాళ్ళేమో చాలా మందితో చర్చలు జరుపుతున్నారు వాళ్ళు కూడా. నిన్న మనం చూస్తే మొన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా వెళ్ళి సౌదీ అరేబియాతో చర్చలు జరిపి వచ్చాడు. సో మధ్యప్రాచ్యం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్ అంత తేలిగ్గా లొంగిపోతుంది, చేతులు ఎత్తేస్తుంది అన్న అభిప్రాయం అంటే ఎవరికి లేదు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్రజ్వలనకే దారితీస్తుంది అని అందరూ ఆందోళన చేస్తున్నారు, జరగకూడదని కూడా కోరుకుంటున్నారు. మూడవది, ఎవరి మీద నచ్చకపోతే వాళ్ళ మీద మీరు అణ్వాయుధాలు కలిగి ఉన్నారు, మీరు మానవ వినాశక ఇవి కలిగి ఉన్నారు అని వీళ్ళేదో మీరేమో వేరే దేశం నుంచి అధ్యక్షుని ఎత్తుకొస్తారా? మీకేమో హక్కు ఉంది, మీరు ఎక్కడన్నా ప్రపంచ శాంతికి మీరు ఎక్కడన్నా దోహదం చేస్తే మీరు రెచ్చగొట్టి మీకు అందరూ లోబడి ఉండాలని భావిస్తే అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఇరాన్లో ఏదో జరగబోతుంది, అమెరికా అంత తేలిగ్గా ఇరాన్లో ఇక్కడి దాకా వచ్చాక వెనక్కు తగ్గుతుందని భావించలేం, కానీ తగ్గడం మటుకు భయం ఉంది. ఇరాన్లో ఏదన్నా రగిలిస్తే మటుకు అది వెంట పడుతుందేమో. ఇరాన్లో ఇంకోటి కూడా చెప్పారు, ఇరాన్ను బలపరిచే మిలీషియాస్ ఉన్నాయి కొన్ని, ఇవి 2-3 దేశాల్లో ఉన్నాయి, అక్కడంతా కూడా మీ విమానాలన్నీ కూల్చేస్తామని వాళ్ళు కూడా ప్రకటనలు చేశారు. సో ఇజ్రాయెల్ పాత్ర కూడా ఒకటి ఉంది. సో వీటన్నిటి రీత్యా నిజంగా ఇరాన్లో దుస్సాహసం, చైనా కూడా హెచ్చరిక చేసింది, అది కూడా గుర్తించాలి. చైనా ఏం చెప్పిందంటే మీరు కనుక ఇరాన్లో ఏదైనా ఉంటే చర్చలు జరపండి, కానీ సైనిక దుస్సాహసానికి పాల్పడితే మటుకు ఫలితాలు తీవ్రంగా ఉంటాయి ప్రపంచానికి అని వాళ్ళు కూడా ఒక హెచ్చరిక చేశారు. అందువల్ల ఇరాన్లో శాంతి నిలబడి మళ్ళీ వీళ్ళు ఏదో ఒక విధంగా చర్చలకు వెళ్తారా, లేక దుస్సాహసానికి నిజంగా పాల్పడి రష్యా ఇరాన్ ఏమో ఎప్పుడూ స్నేహితులు. వాస్తవానికి భారతదేశం కూడా స్నేహితురాలే ఇరాన్కు. ఐక్యరాజ్య సమితిలో అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్కు అనుకూలంగా తీర్మానం చేసేకి ఓటేసింది భారతదేశం. ఒక్క ఇరాన్ విషయంలో మాత్రం అంత బంధం ఉంది మనకు. సో ఇరాన్ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా దృష్టి ఇరాన్ మీద కేంద్రీకృతమైంది. ఇరాన్లో ప్రజల నిరసనలు చాలా తీవ్రంగా ఉన్నాయి, 1000 మందిని చంపేశారు, ఇలాంటి కథనాలేమో వెస్ట్రన్ మీడియా చాలా వరకు ఇస్తుంది. నిరసనలు నిరంకుశత్వం అది వేరే విషయం, అది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలియదు. మరి అమెరికా దుస్సాహసానికి పాల్పడుతుందా, లేకపోతే అమెరికా ఏజెంట్లే మా దేశంలో కుట్రలు చేసి ఇవన్నీ రగిలిస్తున్నారని ఇరాన్ ఆరోపిస్తుంది. వాళ్ళు ఏమన్నా మరికొన్ని చేస్తారా? చాలా ఉద్రిక్తంగా ఉన్నట్టుగా లెక్క. ఇరాన్లో ఏదన్నా జరిగితే అది ఎంటైర్ మిడిల్ ఈస్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. భారతదేశానికి కూడా పెట్రోల్ చాలా అంశాల్లో అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది.